హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. కాంగ్రెస్ పార్టీ వారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారు. అయితే వారు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ హామీలను నెరవేర్చే దిశగా వారు మనకి కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మెన్షన్ చేస్తూ వాటిని దరఖాస్తు చేసుకోమని మనకి టైం ఇచ్చారు. వాటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చూడండి. ముందుగా నేను మీకు అప్లికేషన్ చూపిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన. ఈ అప్లికేషన్లో దరఖాస్తుదారు వివరాలు, అలానే వారు ఏ పథకానికి అర్హులు అనేది ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని మనం ప్రతిదీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్లో 5 పథకాలు ఉన్నాయి. ఇంకా ఈ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలో నేను చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మీరు గూగుల్లో wbhrb.ts అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ కనబడుతుంది, ప్రజాపాలన స్కీమ్ తెలంగాణ అని. మనం ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎలిజిబిలిటీ, అలానే అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, తర్వాత మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎప్పుడు ఈ యొక్క ప్రజాపాలన స్కీమ్స్ అనేది స్టార్టింగ్, ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది మనం కంప్లీట్గా చూడొచ్చు. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకండి, వీలైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరికైనా కొంతమందికైనా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే ఈ స్కీమ్స్ కింద అంటే ఈ స్కీమ్స్కి ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్. అలానే ఈ పథకం స్టార్టింగ్ డేటు December 28, లాస్ట్ డేటు January 6 అనమాట. అంటే నిన్నే డేట్ స్టార్ట్ అయింది. ఈరోజు December 29, 2023, నిన్న December 28 స్టార్ట్ అయింది. సో January 6 వరకే. మీ దగ్గరలో ఉన్న పంచాయతీ ఆఫీసులు కానీ, లేదా ఒకవేళ మీరు టౌన్లో ఉన్నట్లయితే మున్సిపల్ ఆఫీస్లో కానీ దరఖాస్తులు తీసుకుంటారు. కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ PDF ఉంది కదా, ఆ PDF డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే PDF డౌన్లోడ్ అవుతుంది. ఆ PDFలో ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో 1 by 1 అనేది మీకు కనబడతాయి. ఈ పథకాల పేర్లు, అలానే అక్కడ టిక్ మార్క్స్ మనం ఇచ్చుకొని అది ఫామ్ ఫిలప్ చేయాలి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు. మీరు ఆ స్కీమ్స్, ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై చేసిన తర్వాత వారు మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ మీ దగ్గర ఉంచండి. సో ఇది ఫ్రెండ్స్, మనం ఈ విధంగా అనేది ఈ పథకాలకి అప్లై చేసుకోవాలి. తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వారు మర్చిపోకండి. మీరు మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి, మీ కాంటాక్ట్లో ఉన్న వారికి షేర్ చేయండి. ఎన్నో రోజులు లేవు కనుక త్వరగా షేర్ చేస్తే వారు అప్లై చేసుకుంటారు. లాస్ట్ డేటు January 6, 2024. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ కూడా కనబడుతుంది. బాయ్ ఫ్రెండ్స్.